హలో వివార్స్, వెల్కమ్ టు జెజే వెరైటీస్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. యాక్చువల్గా వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకోకుండా వెళ్తున్నారు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేశారనుకో వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఈ విధంగా రీచ్ అవ్వడం వల్ల చాలామంది చూస్తారు. దానివల్ల మాకు ఎంకరేజ్మెంట్ కూడా బాగుంటుంది. ఇంకా మరెన్నో కొత్త వీడియోస్ న్యూ టాపిక్ మీద కూడా చేయగలుగుతాము. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక్కడైతే మా బాబు మా పాప ఒకటే స్కూల్లో జాయిన్ చేసాము. వాళ్ళకైతే ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. సెలబ్రేషన్స్ కోసం అయితే మేము ఇలా స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాము. యాక్చువల్గా వాళ్ళు సాటర్డే రోజు కండక్ట్ చేశారు. స్కూల్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది పిల్లలకి అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి ఇలా కొన్ని యాక్టివిటీస్ అయితే పెట్టారు స్కూల్లోనూ. వెళ్ళిన వెంటనే ఒక ఫామ్ మీద కిడ్ నేము ఫాదర్ నేమ్ ఫిల్ చేసేసి దాని మీద హ్యాండ్ థంబ్ వేయించారు. బాబుది వేయించాక పాపదే వేయించాము. పాప అయితే తను మేము చెప్పకముందే పెట్టేసింది, తీసుకొని చేతులు పెట్టేసి. యాక్చువల్గా పాపకో టైమింగ్ బాబుకో టైమింగ్ ఇచ్చారు. కాకపోతే ఇంకా మళ్ళీ పాప కోసమో టైమింగ్ బాబు కోసం టైమింగ్ వెళ్ళామనుకోండి, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 3-4 దాకా మేము అక్కడే ఉండాల్సి వస్తుందని చెప్పేసి బాబు టైమింగ్కే ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ కూడా ఇచ్చారు. రిఫ్రెష్మెంట్స్ తీసుకున్న తర్వాత ఫాదర్ని కిడ్నీ ర్యాంప్ వాక్ చేయమని చెప్పారు. ఈ విధంగా అయితే చేశారు. మా పాపతో కూడా చేద్దామని ట్రై చేస్తే తను యాక్సెప్ట్ చేయలేదు. కొద్దిగా ఏదో అన్కంఫర్ట్ ఫీలింగ్, తను నన్ను వదిలేసే వెళ్ళలేదు అసలుకి వాళ్ళ డాడీ దగ్గరికి. ఇక్కడైతే గేమ్స్ కూడా పెట్టారు. ఈ గేమ్స్లో బెలూన్ ఫిల్ చేసేసి కప్స్ని కిడ్ ఒక బాక్స్ పట్టుకొని ఉంటాడు. ఆ బాక్స్లోకి కప్స్ని పుష్ చేయాలా బెలూన్లో ఉన్న ఎయిర్తోని. దాంట్లో అయితే మా వాళ్ళే విన్ అయ్యారు. మళ్ళీ సెకండ్ టైము ఫిల్టర్ చేసేసి మళ్ళీ సెకండ్ టైం పెట్టారు. ఆ సెకండ్ టైం కూడా మా వాళ్ళే విన్ అయిపోయారు. యాక్చువల్గా కొద్దిగా ఎయిర్ తీసేసుకొని ఊపితే అది అవ్వదు, ఒకటేసారి ఫిల్ చేసేసి ఫుల్గా పెట్టేసేయాలి. యాక్చువల్గా సెకండ్ టైం కూడా మా వాళ్ళే విన్ అయ్యారు, మా వాళ్ళే ఫస్ట్ వచ్చారు. తర్వాత అయితే ఫాదర్స్ని డ్యాన్స్ ఏమన్నారు. ఇక్కడ మా హస్బెండ్ అయితే డ్యాన్స్ మామూలుగా ఇట్లా ఫుల్ జోస్ ఎక్సైట్మెంట్తో వేస్తున్నాడు. యాక్చువల్గా నేను చూడడం ఫస్ట్ టైం ఆయన డ్యాన్స్ వేయడము. ఇన్నేళ్ళు మ్యారేజ్ అయ్యి కూడా దగ్గర 12 years అవుతుంది. ఎప్పుడు కూడా నేను చూడలేదు. యాక్చువల్గా ఏదో చిన్న స్టెప్స్ అలా ఇంట్లో ఏదో ఎగ్జైట్మెంట్ వచ్చినప్పుడు అలా చిన్న స్టెప్స్ వేస్తుంటాడు, కానీ ఫుల్గా ఇలా వేయడం డ్యాన్స్ చూసా ఫస్ట్ టైం. యాక్చువల్గా ఈ విధంగా అయితే డ్యాన్స్ అయితే వేసేసారు. యాక్చువల్గా కొద్దిగా ఫాదర్స్ డే యాక్చువల్గా ఫాదర్స్ డే అయిపోయిన తర్వాత 2-3 daysకేమో వాళ్ళు సెలబ్రేషన్స్ అయితే పెట్టారు యాక్చువల్గా. అది అయితే ఇక్కడైతే ఇంకా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇందాక ఒక గేమ్లోన వీళ్ళు విన్ అయ్యారు కదా, ఇక్కడ ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. మా వాడు ఎగ్జైట్మెంట్ అయితే మామూలు ఎగ్జైట్మెంట్ కాదు. ఆ గిఫ్ట్ చూసి మా వాడు చాక్లెట్ అనుకున్నాడు. చాక్లెట్ షేప్ ఉండడం వల్ల చాక్లెట్ అనుకున్నాడు. అయితే ఇంకా మేమైతే గిఫ్ట్ తీసేసుకొని ఇంటికి వచ్చేసాము. ఈ విధంగా 2 kidsకి ఇలా థంబ్ వేయించేసి 2 అయితే ఇచ్చేశారు. అదేవిధంగా వచ్చేటప్పుడైతే ఇలా సంథింగ్ డాడీ వార్ ద కూలెస్ట్ సంథింగ్ అని చెప్పేసి ఒక్కొక్క కిడ్కి ఒకటి ఇలా ప్రొవైడ్ చేశారు. ప్రొవైడ్ చేసిన తర్వాత మా వాడు ఎప్పుడెప్పుడు దాన్ని ఓపెన్ చేద్దామా అని మామూలు జోష్లో లేడు, ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. దాంట్లో చాక్లెట్ ఉంటుందేమో తిందామా అని ఎగ్జైట్మెంట్ ఇద్దరికి మామూలుగా లేదు. మా పాప అయితే ఫైట్ చేస్తూ ఉంది, ఇక్కడ నాకు కావాలని. యాక్చువల్గా దాంట్లో అయితే వ్యాలెట్ ఉంది. వాళ్ళ బ్రాండ్ని ఓన్గా వేయించుకొని స్కూల్ నేమ్ వేయించి వాళ్ళు ఓన్గా చేయించారనుకుంటా. వాళ్ళ స్కూల్ నేమ్తో ఒక వ్యాలెట్ అయితే ప్రొవైడ్ చేశారు ఫాదర్ కోసం. ఒక కిడ్ గేమ్లో విన్ అయ్యి ఒక ఫాదర్ కోసం గిఫ్ట్ ప్రొవైడ్ చేసినది అట్లాగా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.